వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ బ్లిస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ రెగ్యులర్గా చేసేది కాదండి, సీజనల్గా దొరికేది. అండ్ ఇందులో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ప్రెసెంట్ డేస్లో కావాల్సిన ఇమ్యూనిటీని కూడా బాగా బిల్డప్ చేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? అదే చింత చిగురు. చింత చిగురుతో కామన్గా మనం పప్పు అండ్ పచ్చడి అట్లా చేసుకుంటూ ఉంటాం కదా. బట్ ఎప్పుడైనా స్పెషల్గా ట్రై చేయాలనుకుంటే ఈ చింత చిగురు చిత్రాన్నను ట్రై చేయండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది ఎలా చేయాలో చూసేద్దామా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కావలసిన పదార్థాలు: పసుపు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఇంగువ, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు చింత చిగురు. నేను 1 కప్పు చింత చిగురు 1 కప్పు బియ్యానికి తీసుకుంటున్నాను. 1/2 కప్పు వేరుశనగ పలుకులు, 5-6 వెల్లుల్లి, అలాగే 5-6 ఎండుమిర్చి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడాక అందులో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం వేడాక అందులో వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసుకొని ఆ వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై అవుతుండగా మనం ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిచ్చి తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే 1 టీ స్పూన్ నువ్వులు కూడా ఇలా ఫ్రై చేసుకొని వీటితో పాటు పేస్ట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా బరకగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొంచెం వేడాక అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడాక అందులో 1/2 కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. కావాలంటే మీరు పల్లీలు చిత్రాన్నం తాలింపులో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా తీసి పక్కన పెట్టుకుంటే ఏంటంటే మనం తర్వాత యాడ్ చేసుకుంటే క్రంచీగా ఉంటాయని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. మీరు కావాలంటే తాలింపులోనే యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆయిల్ ఎలాగో వేడిగానే ఉంది కాబట్టి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా స్మాల్ టౌన్స్లో, విలేజెస్లో అయితే మనకి చింత చిగురు 20 రూపీస్ 30 రూపీస్కి దొరుకుతుంది. కొన్ని దగ్గరలో అయితే ఫ్రీగా కూడా ఇస్తారు. బట్ ఇక్కడ సిటీస్లో మనకి హైదరాబాద్లో అయితే నాకు 100 గ్రామ్స్ చింత చిగురు 80 రూపీస్ తీసుకున్నారండి. సో అంత ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట. బట్ ఊర్లో ఫ్రీగా దొరికినప్పుడు అయితే వాల్యూ తెలిసేది కాదు, ఇప్పుడైతే బాగా తెలుస్తుంది. ఈ రెసిపీ అయితే మా నాన్నమ్మ దగ్గర మా మమ్మీ నేర్చుకుంది. సో ఇప్పుడు నేను మా మమ్మీ దగ్గర నేర్చుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పోపులన్నీ ఫ్రై అయిపోయాక ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి కారాన్ని ఎక్కువ ఇష్టపడేటట్టయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. లేదంటే ఎండుమిర్చి, వెల్లుల్లి కారం ఇష్టపడేటట్టయితే ఎండుమిర్చి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇందులో వెల్లుల్లి, ఎండుమిర్చి కలిపి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసి పేస్ట్ చేసాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్నాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఇందులో చింత చిగురు యాడ్ చేసుకోవాలి. చింత చిగురు మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాడిపోతుంది. జస్ట్ మనం 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ చింత చిగురు వేసేసి కొంచెం కలిపేసి అందులో కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పంచదార వేసుకోవాలి. ఎందుకంటే పులుపుని న్యూట్రలైజ్ చేయాలంటే కొంచెం స్వీట్ యాడ్ చేస్తేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి చిటికెడు పంచదార కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇందులో వేరుశనగ పలుకులు మాత్రమే యాడ్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 కప్పు బియ్యం తీసుకొని దాన్ని రైస్గా కుక్ చేసుకున్నాను. సో 1 కప్పు బియ్యం కాబట్టి 1 కప్పు చింత చిగురు తీసుకున్నాను అనమాట. సో మీరు ఎన్ని కప్పులు బియ్యం మీరు కుక్ చేయాలనుకుంటే అన్ని కప్పులు చింత చిగురు అనేది తీసుకోవాలి. సో దాన్ని బట్టి పులుపు అనేది సెట్ అవుతుంది. చింత చిగురు అనేది బాగా లేతగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోవడానికి ట్రై చేయండి. సో దాన్ని బట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలా షుగర్ వేసుకొని కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం చల్లారనివ్వాలి. మనము పులిహోర కానీ చిత్రాన్నం కానీ ఏది కలుపుకున్నా సరే
రైస్ అనేది కొంచెం చల్లగా అయ్యాక విడివిడిగా అవుతుంది కాబట్టి అప్పుడు మనము ఈ పోపు అనేది కలుపుకోవాలి. వేడి మీద కలిపామంటే మొత్తం చిదురైపోతుంది రైస్ అంతా. సో అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ రైస్ కుక్ చేసేటప్పుడే మనం ఒక 1 టీ స్పూన్ 1 or 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తే మనకి రైస్ గ్రెయిన్స్ అనేవి విడివిడిగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ తాలింపు అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేను 1 కప్ బియ్యం తీసుకున్నాను కదా, 1 కప్ బియ్యంతో నాకు ఇంత రైస్ వచ్చిందనమాట. సో ఈ రైస్కి ఆ చింత చిగురు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం వేరుశనగ పలుకులు ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. చింత చిగురనే కాదండి, సీజనల్గా ఏవైతే ఫ్రూట్స్ కానీ వెజ్జీస్ కానీ వస్తాయో అవన్నీ ఎప్పుడు మనం తీసుకోవాలి. దాన్ని బట్టి మన హెల్త్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ చింత చిగురులో కూడా వైటమిన్ సి అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ అనేది చాలా బాగా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అంతే, పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే చింత చిగురు చిత్రాన్నం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.